నమస్తే. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మద్యంపై ధరలు పెంచడం జరిగింది. సో ఆ ధరలు పెంచడంతో పబ్లిక్ రియాక్షన్ చూద్దాం. అలాగే ఏ బ్రాండ్పై ఎట్లాంటి ధరలు ఎంత పెంచారనే తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. ఒకసారి వైన్స్లో కూడా అడిగే ప్రయత్నం కూడా చేద్దాం. మనం మరి ఇప్పుడు ఫుల్ బాటిల్ కానీ హాఫ్ కానీ క్వార్టర్ కానీ ఇలాంటి వాటికి ఎంతెంత రేట్లు పెంచారో ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం. అన్న నమస్తే. నమస్తే అన్న, ఇప్పుడు ఇది ఫుల్ బాటిల్ పైన ఎట్లాంటి రేట్లు పెంచారు? ఇప్పుడు ఫుల్ బాటిల్ పైన ఎంత? ఫుల్ బాటిల్ పై 40 రూపీస్, అలాగే హాఫ్ బాటిల్ హాఫ్ పై 20 రూపీస్, క్వార్టర్ పైన 10 రూపీస్. అచ్చా, అంటే ఇప్పుడు ఇక మొన్న ఒక 2-3 రోజులు అవుతుంది కదా ధరలు పెరిగి. ఇప్పుడు బీర్ల పైన ఏమన్నా పెరిగినాయి? వీటిలో బీర్లు ఇప్పుడు పెరగలేదు కదా. ఓకే అన్న, థ్యాంక్ యూ. అలాగే అలాగే క్వార్టర్ పైన 10 రూపీస్, హాఫ్ పైన 20 రూపీస్, ఫుల్ బాటిల్ పైన 40 రూపీస్ అయితే ఈ యొక్క మద్యంపై పెంచడం జరిగింది. సో పబ్లిక్ రియాక్షన్ కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ప్రస్తుతం ఇక్కడ ఒక అన్న ఉన్నాడు, తెలుసుకుందాం ఒకసారి. అన్న, ఇప్పుడు లిక్కర్ మీద మందుకు అంటే క్వార్టర్కు 10 రూపీస్ పెంచారు కదా, మీకు ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది అంటే అది కంపల్సరీ తాగాల్సిందే, తాగకపోతే అది నడదు కదా. మాకు పని చేస్తాము, వర్క్ చేస్తాము, వస్తాము, అది తాగండి నిద్ర పోదు. మళ్ళీ 10 రూపాయలు పెంచినా అది ఏమనిపించలేదు. జరా బీర్లు మాత్రం రేట్లు పెంచలేదు అంతే. ఓకే, కరెక్టే, బీర్ల రేటు పెంచలేరు. ఈ క్వార్టర్ పై కానీ హాఫ్ పై కానీ ఫుల్ బాటిల్ మీద రేట్లు పెంచారు. సో మద్య ప్రియులు ఏమంటారు అంటే మద్యం తాగే వాళ్ళు ఏమంటారు అంటే పెంచినా పర్లేదు, మేము తగ్గేదే లేదని చెప్పేసి చెప్తా ఉన్నారు. చూద్దాం, మనం మరికొందరిని కూడా అడిగే ప్రయత్నం చేద్దాం. అయితే ఇక్కడ బాపున్నాడు, ఒకసారి అడిగి తెలుసుకుందాం. మద్యంపై రేట్లు పెరిగినాయి కదా, సో వాళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతారో బాపుని కూడా అడిగి తెలుసుకుందాం. బాపు, మద్యం మీద రేట్లు పెరిగినాయి కదా, ఎట్లా అనిపిస్తుంది? అంటే రేటు 10 రూపాయలు, క్వార్టర్కి 10 రూపాయలు, ఇప్పుడు హాఫ్కి 20 రూపాయలు, ఫుల్కు 40 రూపాయలు ఇట్లా పెంచారు కదా, ఎట్లా అనిపిస్తుంది? అలా మన గవర్నమెంట్ కొంత గరీబ్ అయిపోయింది కానీ పెంచాలా పాపం, ఇంకా 10 రూపాయలు పెంచాలి వాళ్ళు. ఎందుకంటే మన మీద తీయాలా, అదే పని చేసుకునే వాళ్ళకి భారం అవుతుందని చెప్పి అట్లా ఆటోల మీద కలిపి కొట్టిండు రెవెన్యూ సారు. ఇదేంత 10 రూపాయల కోసం అంతేనా? మన బతుకేది కూడా వచ్చింది. ఆటో చూడు, నా బతుకు చూడు, నాకు 6 బిడ్డలు, నాకు కూడా సాయం చేయాలి. సారీ చేస్తుండు మనకు, ఏమంటే సారీ చేస్తుండు. ఆ సార్ కలుపు సల్లా పెట్టదు, మంచిగా బతకాల. రెవెన్యూ సార్ మంచిగా చేస్తుండు, మనకు అన్నీ చేస్తుండు బాబు. 10 పెంచిన పెద్ద ప్రాబ్లం ఏం లేదు, ఇంకా 20 పెంచాలా, 20 పెంచినా సరే అయినా తగ్గేది లేదు, తగ్గలేదు. మనం తాగుడు మాత్రం అసలు ఊకేనేది లేదు. ఒక 10 అంతేనా? కొద్దిగా కష్టం చేసినా ఇంటికి పోయి ఆయన పని చేస్తున్నావు కాబట్టి ఇంటికి ఎంత తాగుతావు, సగం ఇంటికి వస్తున్నాయా? కోపం లేదు. అట్టా పాపం పురుగు వద్ద చచ్చిపోతావు అట్లా రాదు సార్కి. సార్ మంచోడు. ఏమైంది? కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉండే, కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగా ఉండే అప్పుడే. అవునా? మా ఆటోలు పాపం పోలీసులు పట్టలేదు, ఏ పట్టలేదు. ఇప్పుడు రాజకీయంగా పోతే పేపర్ కావాలా, లైసెన్స్ కావాలా, అవి ఉంటాయి కానీ అంటే కాదు. ఇక మధ్యాహ్నం రేట్లు పెంచినందుకైతే ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు కూడా పెంచారు కదా. అదే అప్పుడు ఏం పెంచింది, ఏం పెంచింది అప్పుడు కంటే ఇప్పుడు అయితే ఎక్కైంది, మొత్తం ఎక్కైపోయింది. ఏం కదా, ఇప్పుడు మధ్యాహ్నం రేటు పెంచినా ఏం కదా. ఏం కాదు, మేము పెంచాం, ఇంకా పెంచండి, ఇంకా పెంచు పాపం. పాపం అది ఎక్కడైతే పోతే అప్పైనా మాకు మొత్తం అప్పైనా మనకు. మన మీద ఎత్తు, వాళ్ళ మీద ఎత్తుందా, మన మీద ఎత్తు గరీబుల మీద చూసుకుంటామా మరి. ఓకే, ఇప్పుడు మద్యం మీద రేట్లు పెంచినా కానీ అంటే కొంతమంది చెప్తున్న మాట ఏంటంటే వారికి ఏం పర్వాలేదని చెప్పేసి చెప్తా ఉన్నారు. అయితే చూసుకున్నట్టయితే ఇప్పుడు మద్యం ధరలు పెరిగినాయి. అయితే ఏదైతే ఫుల్ బాటిల్ మీద 40 రూపాయలు, అలాగే లీటర్ బాటిల్ పైన 60 రూపాయలు, అలాగే హాఫ్ పైన 20 రూపాయలు, క్వార్టర్ పైన 10 రూపాయలు, 90 ml పైన కూడా 10 రూపాయలు పెరిగినాయని చెప్పేసి వైన్స్కి సంబంధించిన వాళ్ళు చెప్తా ఉన్నారు. సో ఇదండి ఇవాళ ఒక మన లిక్కర్ రేట్ల పెరుగుదలపై మన యొక్క పబ్లిక్ స్పందన.